అందరికీ నమస్తే. నేను మీ భావన. మహాకుంభమేళ ఈ యొక్క యాత్ర అందరికి ఒక టాస్క్‌లా మారింది. అసలు ఏంటి ప్రమాదాలు? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిది తప్పు? ఇంత కోట్లాది మంది తరలి వెళ్తున్నారు. ఇసుకేస్తే కూడా రాలనంత జనం. ఎందుకు? పుణ్యస్థానాలేనా కారణం? అంటే వాళ్ళు చేసిన పాపాలు దాంట్లో మునిగితే మనకి పాపాలని తొలగిపోయి సకల దేవతల మోక్షం వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా పొందొచ్చు అనే ఒక్క చిన్న మాట కోసం అందరూ వెళ్తున్నారు. మనం చూస్తున్నాం జనవరి నుంచి ఎప్పటినుంచి అంటే దాదాపు దగ్గర దగ్గర మనకిప్పుడు నెల పాటు మొదలై కూడా ఆల్రెడీ నెల అవుతుంది. సో, ఈ నెల పాటు కూడా ప్రతి వాళ్ళ ఒక ప్రదేశం నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా కుటుంబంతో కలిసి వెళ్తున్నారు. సింగిల్‌గా కాదు, వాళ్ళ ఓన్‌గా వెహికల్స్ కాదు, ట్రైన్ అని కాదు, బస్సు ఏది పడితే అది, ఏది పట్టుకొని వెళ్ళాలనుకుంటే, ఏది అవైలబుల్‌లో ఉంటే అది వెళ్తున్నారు. అంటే ఒక కుటుంబంగా వెళ్ళే ఒక వాళ్ళు మాత్రం అయితే వాళ్ళ వాళ్ళ ఒక కార్‌లలో వెళ్ళడం గానీ, బస్సు కట్టుకొని వెళ్ళడం గానీ, లేదంటే ట్రైన్‌లో కూడా చాలా కుటుంబం అంతా కలిసి వెళ్ళడం గానీ, ఫ్లైట్‌లో గానీ ఇలా వెళ్తూ ఉన్నారు. అసలు ఇంత దూరం నుంచి వాళ్ళ ప్రదేశం నుంచి కుంభమేళ చాలా దూరమే ప్రయాగ్‌రాజ్‌కి. మరి ఇన్ని కిలోమీటర్స్ అయినా సరే వెళ్తున్నారంటే వాళ్ళ నమ్మకం ఒకటైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న ప్రమాదాలు మరి ఎవరిని ప్రశ్నించాలి? అక్కడున్న ప్రభుత్వాన్నా? లేకపోతే మన ప్రజలు ఏదైనా అదే ఒక సంఘంలోనే వెళ్తే మన యొక్క పాపాలు తొలగిపోతాయి అనే ఒక చిన్న ట్విస్ట్ కోసం ఏమైనా వెళ్తున్నారా? అసలు ఏంటి? ఎవరిని ప్రశ్నించడానికి లేదు. ప్రజలైతే వాళ్ళ వాళ్ళ నమ్మకం కోసం వెళ్తున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఎంతమందిని కంట్రోల్ చేస్తుంది? ఇంతమంది కోట్లాది మంది ఒక్క రోజే కోట్ల మంది వెళ్తున్నారు అంటే అంత జనాలని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? అక్కడ ఉన్న అధికారులు ఎంతమందినంటే కంట్రోల్‌లో పెడతారు? ఎంతమందిని ఆపగలరు? అక్కడ వచ్చే జనాలు ప్రతిరోజు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఉన్నారు. ఎక్కడ తగ్గడం అనేది లేదు. రోజు వారీగా అయితే పెరుగుతూనే ఉన్నారు. అదే విధంగా ప్రమాదాలు గూడా పెరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం పోయిన వారం చూస్తుంటే వారం కిందట ఎంతమంది చనిపోయారు ఆ తొక్కిసలాటలో. అసలు ఎందుకు త్రివేణి సంగమంలోనే చేయాలి అనే ఒక అంశాన్ని తీసుకొని ప్రజలంతా గూడా అదే సంఘం వైపు వెళ్ళడం. అక్కడే సంఘంలోనే చేయాలి. త్రివేణి సంఘంలోనే చేస్తే పాపాలు పోతాయంటూ. అసలు ఇంతమంది వెళ్తున్నారు కదా! పాపం చేసిన వాడు దాంట్లోనే మునుగుతాడు. పుణ్యం చేసిన వాళ్ళు దాంట్లోనే మునుగుతారు. ప్రతి ఒక్కళ్ళు దాంట్లోనే మునుగుతున్నారు. అంటే పాపాల కోసం వెళ్ళిన వాళ్ళు మరి పుణ్యం తీసుకొనొస్తున్నారా? లేదు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అంటే దేవుడి కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయా అని మీరు అడగొచ్చు. కానీ కాదు. మీరు పోగొట్టుకునేలాగా చేసుకోవద్దు అని చెప్తున్నాను. అంటే ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఏదైతే కుంభమేళ, మహాకుంభమేళ ఈ సంవత్సరానికి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. 144 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికి కూడా ప్రజలు ఓకే. మనకనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇది మహాకుంభమేళ గాబట్టి మనకి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు అంటూ కూడా వాళ్ళు దర్శనం కోసమని అనుకోవచ్చు. లేదంటే స్నానం చేయడానికని, ఇంకా ఇతర కారణాల వల్ల గూడా వెళ్ళేవాళ్ళు చాలా మందున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంఘాలు అక్కడ ఏర్పాటు చేశారు. అది చాలా పెద్ద ప్రదేశం కాబట్టి మనం ఎక్కడైనా ఉండొచ్చు. దానికి వెళ్ళే విధానం కూడా ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మన సెక్యూరిటీస్ కానీ, అక్కడున్న మనకి ఫెసిలిటీస్ కానీ అన్నీ మనకి అవైలబుల్‌లో ఉంచారు. కాస్త డివైడ్ అవుతే కూడా అది మనకి కూడా చాలా బావుంటుంది. అక్కడున్న ప్రభుత్వం అధికారులు కూడా చాలా పకడ్బందీగా మొదటి నుంచి అయితే ఏది జరగకుండా అలాంటి మంచి ఫెసిలిటీస్ వాటర్‌కి గానీ, ఉండడానికి సంఘాల పరంగా చూసుకుంటే అక్కడ చాలా మంది సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా మందున్నారు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రజలు కూడా కొంతమంది అక్కడే ఉండి కూడా సర్వీస్ చేసేవాళ్ళు ఇంకా చాలా మందున్నారు. అంటే నేననేది ఏంటి అంటే సంఘం వైపు కూడా వెళ్ళిన తర్వాత ఒకే సంఘంలో కాకుండా అక్కడ చాలా సంఘాలున్నాయి. నాగసాధులు, అఘోరీలు, అఘోరాలు ఇలాంటివి ఉండే సంఘాలలో మధ్యలో ప్రజలు కొంతమంది ఉండకుండా లేదు నార్మల్‌గా వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో ఆ సంఘంలోనే ఉండాలి అనే ఒకటి చాలా మంది పెట్టుకున్నారు. ఒక పర్టిక్యులర్‌గా ఇదే సంఘంలో ఉండాలి అని. అలాంటి పెట్టుకోవడం అంటే అదొక పర్టిక్యులర్‌గా ఆలోచించుకొని అదే సంఘం వైపు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇదంతా గూడా క్రౌడ్ అంతా జమైపోయి ఇదొక తొక్కిసలాట జరగడం, ప్రమాదాలు జరగడం, అక్కడ ఎన్నో స్టాల్స్ ఉంటున్నాయి. ఎన్నో కొన్ని ఫుడ్ స్టాల్స్ అని ఎన్నో రకరకాలవి ఉంటున్నాయి. మొన్న రీసెంట్‌గా చూసుకుంటే తొక్కిసలాట జరిగింది. మరి నిన్న చూసుకుంటే ఒక గ్యాస్ పేలిందంటూ కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది చనిపోయారంటున్నారు. మళ్ళీ ఇవాళ చూసుకుంటే తెలంగాణ అంటే ఏదైతే నాచారం నుంచి వెళ్ళిన ఏదైతే కుటుంబం ఉందో ఒక చిన్న మినీ బస్సు కట్టుకొని వెళ్లారో వాళ్ళు గూడా రోడ్డు ప్రమాదంతో అంటే తిరిగి వస్తున్న సమయంలోనే చనిపోయారు. అంటే దేవుడి కోసం
భక్తితో మీరు మీ యొక్క పాపాలు తొలగిపోయి మీరు ఏదైతే మోక్షం పొందాలనుకుంటున్నారో, ఆ ఒక్క అంశాన్ని తీసుకొని మీరు అంత దూరం వెళ్ళినట్టుగానే కాకుండా, రిటర్న్‌లో వచ్చేటప్పుడు అంటూ మీకు ఒక కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారక్కడ. ఎలా వెళ్ళాలి? ఎక్కడి నుంచి వెళ్ళాలి అని. కానీ అక్కడున్న ట్రాఫిక్‌ని తప్పించేందుకు ఎంతోమంది అడ్డుదారిలో గూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇవాళ ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఎందుకు భక్తులంతా ఎందుకు ఆలోచించట్లేదు? గైడ్‌లైన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అధికారులు ఎంతోమంది అవైలబుల్‌లో ఉన్నారు. మనం వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ అడ్వైజెస్ తీసుకోండి. ఎందుకు భక్తులు కూడా ఒక అంటూ కొంచెం లిమిట్ ఉంటదండి. మనం సంఘంలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి సంఘంలో దగ్గరికి చెరువు దగ్గరికి మాత్రమే అంటే నది దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటాము అని కూడా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు మీకు సంఘాలున్నాయి, ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఉండొచ్చు. 2, 3 రోజులు తీసుకోండి. ఒకే రోజులో మేము అన్నీ చేసుకొని రావాలి అంటే అంత కోట్లాది జనాల్లో మీకు కుదరని పని అది. సో, ఇదంతా ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏదైతే మన ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న అధికారులు గూడా చాలా చాలా అలసిపోయారు. ఇంత కోట్లాది మంది జనాలని అసలు వాళ్ళు కంట్రోల్ చేయని పరిస్థితి. అక్కడ రోజువారీగా చూసుకుంటే ఎన్నో ప్రమాదాలు గూడా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగాయో కూడా ఇంక కొన్ని బయటికి రావట్లేదు అని నిజానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది జనాల మధ్యలో అసలు వాళ్ళు ఎంత అవస్థలు గురవుతున్నారు. ఎంతోమంది పిల్లల్ని గూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అసలు ఎందుకండి? చిన్న పిల్లలెందుకు? వెళ్ళండి. మీ పుణ్యాలు మీకు కావాలి అంటే చాలా భక్తితో మీరు వెళ్తున్నారు. చలో మీరు వెళ్ళిన తర్వాత మీకంటూ కొన్ని నమ్మకాలుంటాయి. మీరు వెళ్లారు, వస్తున్నారు. ఓకే. కొన్ని గైడ్‌లైన్స్ కూడా మీరు కూడా ఫాలో అవ్వాలి. అక్కడ ఉన్న అధికారుల మాటలు మనం వినాలి. లేదు ట్రైన్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళండి. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది. మరి 12వ తారీఖు రోజే మనం పుణ్యస్నానం నిర్వహించుకోవాలి. ఆ రోజే మేము నదిలో స్నానం చేయాలి. ఇలాంటివి కాకుండా ఈ యొక్క 45 రోజుల వరకు ఉంటుంది. దాదాపు మనకి శివరాత్రి వరకు కూడా మనకి ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో, ఇంత పెద్ద ఎత్తున వస్తున్న కోట్లాది జనాల మధ్యలో మనం కూడా చాలా చెప్తున్నాను కదా! ఇసుకేస్తే రాలనంత జనాలున్నారు కాబట్టి చాలా మంచిగా ఆలోచించుకొని మరి ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా అక్కడున్న దేవుడే. ఇప్పుడు మనం అంటాము అందరిలోనూ ఎక్కడ చూసినా పరమాత్ముడే అని అంటారు. అంటే మన మధ్యలోనే ఉన్నాడు. మనం వేసే ప్రతి అడుగు కూడా పరమాత్ముడిది. ఆయన గురించి మనము దీక్ష చేస్తూ వెళ్ళినా కూడా మనం ఆ దేవుడిని యొక్క భక్తితో వెళ్తున్నట్టే కదా! మరి ఎందుకు అక్కడే దేవుడున్నాడు. మనం ఆ పర్టిక్యులర్ ఏరియాలోనే మనం వెళ్ళాలి అని అదే ఒక చిన్న దాన్ని పట్టుకొని అక్కడికి వెళ్లి ప్రమాదాలకు గురి అయ్యి ఎందుకు చనిపోవడాలు అక్కడ ఒకటి పెద్ద క్రౌడ్‌ని మనమే క్రియేట్ చేసేసుకున్నంత క్రిటికల్ సిట్యుయేషన్‌ని మనం చేసుకోవద్దు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను చెప్పడం జరుగుతోంది. అంటే మహాకుంభమేళ అనేది అందరికీ ఇష్టమే. అందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి వెళ్ళాలి. మాకు కూడా ఆ పుణ్యం దక్కాలి. మేము కూడా ఆ మోక్షాన్ని తీసుకోవాలి అనే దానిపై వెళ్తున్నారు. ఓకే. బట్ వెళ్తున్న వాళ్ళు భక్తులందరే కాదు. ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో ఉన్న చిన్న, పెద్ద అందరూ వెళ్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గైడెన్స్‌ని కూడా తీసుకొని అక్కడ ఫాలో అవుతూ ట్రాఫిక్ ఆంక్షల దగ్గర గూడా అధికారుల మాట వింటూ కూడా మీరక్కడ వెళ్ళే క్రమంలో ఏదైనా మీరు తప్పి వెళ్తే మాత్రం అంటే అక్కడ ఉన్న గైడ్‌లైన్స్ ఇచ్చిన ప్రకారంగా మీరు వెళ్తేనే మీరు సేఫ్‌గా ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇంకోటి సెల్ఫ్ బస్సు మినీ బస్ కానీ, సెల్ఫ్ బస్ కానీ, ఇంకేదో చిన్న కానీ, పెద్ద బస్సులైతే చాలా మంది వెళ్తూ ఉన్నారు కాబట్టి, సో, ఇలాంటి బస్‌లలో వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ చాలా చాలా పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి. అంటే ఘాట్ రోడ్‌లలో కూడా కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోమని మీ యొక్క బస్సు డ్రైవర్‌కి కూడా కొంచెం మీరు ముందే ఆహ్, వాళ్ళకి ఆంక్షలు చెప్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం కదా! వెహికల్స్ మొన్నటి వరకైతే తొక్కిసలాట అనుకున్నాము, అగ్ని ప్రమాదాలు అనుకున్నాము. మళ్ళీ నిన్నటి నుంచి కాస్త వెహికల్స్‌లు కూడా అసలు నమ్మడానికి లేదు. అంటే మీరు పుణ్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో, కుంభమేళ అనేది చాలా పెద్ద ఎత్తున భక్తులతో నిండిన ఒక పుణ్యక్షేత్రం అది. కానీ అక్కడ ఇలాంటి ఒక అగ్ని ప్రమాదాలు అంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకొని అక్కడ ఆ పుణ్యక్షేత్రాన్ని మీరు అపవిత్రం చేస్తున్నారు. ఇలా కాకుండా భక్తులు వెళ్ళేవాళ్ళు కూడా కొన్ని ఆహ్, గైడ్‌లైన్స్ తీసుకొని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌తోని మీరక్కడ వెళ్లి మీ యొక్క పుణ్యస్థానాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు ఆవిష్కరించుకోవాలి అన్నా కూడా ఒక పద్ధతి ఉంటుంది. సో, భక్తులందరూ కూడా అక్కడున్న ప్రతి ఒక్క సంఘాలోకి కూడా వెళ్ళొచ్చు. ఒకటే అనేది కూడా మీరు పర్టిక్యులర్‌గా తీసుకొని వెళ్ళకుండా కొన్ని ఆంక్షలతో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి సో, కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఫాలో అవుతే మీరు వెళ్ళి సేఫ్‌గా మీరు ఇంటికి రావడం జరుగుతది. సో, మహాకుంభమేళ అనేది కూడా అందరికీ ఇష్టమే. భక్తులందరూ కూడా అందరూ ఇష్టంగా వెళ్లి పుణ్యస్నానాన్ని నిర్వహించుకోవాలనేది అందరి కోరిక. సో, నేను చెప్పేదేంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కుంభమేళాకి వెళ్తే అందరికీ సేఫ్. సో, అక్కడ ఏ ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకుండా మీ కుటుంబంతో వెళ్ళిన వాళ్ళు అదే విధంగా మీ కుటుంబంతో సంతోషంగా ఇంటికి రావాలి.
సో మరీ మరీ చెప్తున్నాను. సెల్ఫ్‌గా వెళ్ళే బస్సు వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా సంఘాలున్నాయి. అక్కడ ఉన్న అధికారులు ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నారు. ఎంతమందిని కూడా వాళ్ళు కంట్రోల్ చేయని పరిస్థితి అనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ అక్కడ ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారులని పెంచి మన మిలిటరీ వాళ్ళని కూడా దింపి మరి అక్కడ మనకి చాలా ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. మరి దీన్ని ఒక్కదాన్ని మీరు ఒకటి మైండ్‌లో పెట్టుకొని అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క పిల్లలు గాని, మీతో ఉన్న పెద్దవాళ్ళని కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాను.